నా పేరు డాక్టర్ ప్రతాప్ కౌటిల్య. సైన్స్ రచన శీర్షిక మాటే మంత్రం. మాటే మంత్రం అంటాము. ఆ మాటను మన మెదడులో ఎవరు నియంత్రిస్తారో చూద్దాం. పుట్టినప్పుడు మెదడు ఖాళీగా సమాచార రహితంగా ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారం అంతా అందులో ఎలక్ట్రికల్ ఇంపల్స్గా మారి కొనసాగుతుంది. ఈ సమాచారాన్ని సబ్కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్గా పిలుస్తాం. కేవలం ఈ సమాచారం నేపథ్యంలోనే రోజుకు 50 లక్షల ఆలోచనల దాకా వస్తుంటాయి, పోతుంటాయి. ఈ సమాచారం ఆధారంగానే మనం మాట్లాడతాం. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే సబ్కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్లోని సమాచారం అంతా ఒక్కసారిగా బయటకు రాదు. మెదడులోని హార్మోన్స్ విడుదలను బట్టి సమాచారం బయటకు వస్తుంది. ముఖ్యంగా భయం వల్ల, భావోద్రేకాల వల్ల మెదడులోని హార్మోన్స్ ఉత్పత్తి అటు ఇటు అవుతుంది. అందువల్ల మాట్లాడుతూనే ఆ సమాచారం ఆగిపోతుంది. అంటే అప్పుడు మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్ ఆగిపోయి సంతోషము, లవ్ ఫీలింగ్స్ ఆగిపోతాయి. ఫినైల్ ఈథైల్ అమైన్ హార్మోన్ మళ్ళీ తోడైతే మళ్ళీ ఫీలింగ్స్ కలుగుతాయి. అంటే మాటలకు అనుకూలంగా మెదడు సిద్ధంగా ఉంటుంది అని అర్థం. కొన్నిసార్లు మాట్లాడుతూ మాటలు, ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోతాయి. దానికి కారణం మెదడులో విషపు హార్మోన్స్ విడుదల కారణం కాదు. ఆక్సిటోసిన్, డోపమైన్ శాతం పడిపోవడమే దానికి కారణం. దీన్ని నియంత్రించే పిట్యూటరీ, థైరాయిడ్ హార్మోన్స్ కూడా కారణం కావచ్చు. ఇవే మాటలను నియంత్రిస్తాయి, కానీ ఎవరూ మాటలను నియంత్రించలేరు. అందుకే మాటే మంత్రం, కానీ మాటలను నియంత్రించే మంత్రం ఏదీ లేదు. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ప్రతాప్ కౌటిల్య.